తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరి ముందు ఉన్న అసలు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే రోజుకొక ఎమ్మెల్యే చొప్పున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్లో చేరుతుండటం, అంటే ఇప్పుడు దానం నాగేంద్రతో మొదలైన ఈ వలసలు మొత్తం కూడా ఇప్పుడు మహిపాల్ రెడ్డి వీటన్నిటికీ కూడా అంటే గ్రేటర్ హైదరాబాద్కి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా జాయిన్ అవ్వటం, ఇదంతా కూడా ఇప్పటి వాటికు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. కాబట్టి ఇంకా కూడా అంటే మొత్తం 38 మందిలో మొత్తం 26 మంది కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లయితే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద అనర్హత వేటు పడకుండా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయటానికి అయితే అవకాశం ఉంది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పూర్తి అధిష్టానం యొక్క చొరవతోనే ఇదంతా చేస్తున్నారు అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా సరే మొన్న దానం నాగేందర్ వ్యాఖ్యానించినట్లుగా మొత్తం 15 రోజుల లోపల బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటాము అనే రీతిలో దానం నాగేందర్ మాట్లాడటం జరిగింది. అయితే దాని మీద పూర్తి స్థాయిలో వచ్చిన 38 మంది ఎమ్మెల్యేలలో ఇంచుమించు 26 ఎమ్మెల్యేలకు పైగా కాంగ్రెస్లో చేరినట్టయితే మొత్తం కూడా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఇంతకుముందు 2014 నుంచి 18 మధ్య టీడీపీ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్లో అంటే అప్పుడు టీఆర్ఎస్లో కేసీఆర్ కలుపుకోవడం జరిగింది. తరువాత 2018 నుంచి 23 మధ్య మొత్తం కూడా కాంగ్రెస్ ఎల్పీని లేకుండా చేసిన పరిస్థితి కూడా కేసీఆర్ చేశారు. కాబట్టి ఇప్పుడు అంతా కూడా నువ్వు నేర్పిన విద్యారా బాబు అంటూ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ అదే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. దాన్ని తట్టుకోవటానికి టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తోంది. అయితే మొన్నటికి మొన్న బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు హరీష్ రావు మంచోడు, హరీష్ రావు బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాము, ఏదేమైనా సరే బీజేపీలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే తమ పదవులకి రాజీనామా చేయాలి అని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు ఒకవైపు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారా లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్తారా అంటే అందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళటానికే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి అనే కండిషన్ పెడుతుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా అధికార కాంగ్రెస్ బాట పడుతున్నారు. అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు చేరినట్టయితే మొత్తం కూడా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో కలుపుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. అయితే దీన్ని కాపాడుకోవటానికి బీజేపీతో జత కడుతుందా బీఆర్ఎస్ అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో మొన్న కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఢిల్లీ వెళ్ళి మంతనాలు జరపటం, వాళ్ళంతా కూడా వచ్చిన తర్వాత ఇక్కడ బండి సంజయ్ వ్యాఖ్యలు వీటన్నిటినీ కూడా చూస్తున్నట్లయితే పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది అనేది అయితే తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏదేమైనా సరే తెలంగాణలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కానీ పూర్తిగా బలహీనం పడితే ఆ స్పేస్ని బీజేపీ ఆక్యుపై చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ కంటే రేవంత్ రెడ్డికి బీజేపీ నాయకులు, కేంద్ర నాయకులు కూడా వీళ్ళని తీసుకోవటానికి సహకరిస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళటం, మొత్తం వలసలు పూర్తి స్థాయిలో అవుతుండటంతో దీని మీద న్యాయ పోరాటం చేయాలన్న ఇది కూడా కేసీఆర్ కానీ అటు బీఆర్ఎస్ నేతలు కానీ కేటీఆర్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే 6 నెలల లోపల స్పీకర్ తాము పెట్టిన పిటిషన్ మీద పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాలి అనే ఒక వాదన కూడా ఉంది. కాబట్టి 6 నెలలు దానం నాగేందర్ చేరి 6 నెలలు అయిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా చూస్తున్నట్టయితే ఎలాంటి పరిస్థితులు తెలంగాణలో ఉంటాయి, ఇక్కడ రాజకీయ పరిస్థితులు మరికొన్నాళ్లలో పూర్తిగా మారిపోతాయా అనేదైతే ఇక్కడ తెలవాల్సి ఉంది. అదీ కాక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో
ఎవరు బలంగా ఉంటారు అనేది అయితే ఇక్కడ కనిపించాలంటే 3 పార్టీల మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు బలంగా జరిగితే దాంట్లో ఎవరు నిలబడతారు అంటే బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడితే ఆ స్పేస్ని అయితే బీజేపీ ఆక్యుపై చేయాలని చూస్తుంది. ఏదేమైనా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ కూడా బీఆర్ఎస్ నేతల్ని ఆకర్షించే పనిలోనే ఉన్నాయి. ఏదేమైనా దాంట్లో కాంగ్రెస్ మాత్రం కొంత ముందంజలో ఉందని అయితే చెప్పొచ్చు.